అన్న నా వెబ్‌సైట్ వెండరు జీ సూట్ జీమెయిల్స్ కొనుక్కో, పెయిడ్ జీ సూట్ కొనుక్కో అని ఇబ్బంది పెడుతున్నాడు. దీంతో పాటు చాలా బావుంటుంది. హై పిచింగ్ కూడా ఇస్తున్నాడు. నిజంగా జీ సూట్ అనేది మ్యాండేటరీనా? ఎందుకంటే సంవత్సరానికి 2,500 నుంచి 3,200 వరకు అవుతుంది కదా! ఇది చాలా కాస్ట్‌లీ అనిపిస్తుంది. మీరు చెప్పండి ఇది నిజంగా మ్యాండేటరీనా? లేకపోతే దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి? తప్పకుండా చెప్తా. నా పేరు సుబ్రహ్మణ్యం. స్టార్టప్ సలహాలు సీరీస్‌లో మీకు టెక్నికల్‌గా వెబ్ డిజైనింగ్, వెబ్ డెవలప్‌మెంట్, వెబ్ హోస్టింగ్, డిజిటల్ మార్కెటింగ్ ఎటువంటి క్వెషన్స్ ఉన్నా కింద కామెంట్‌లో పెట్టొచ్చు. నేను దానికి ఇలా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తూ ఉంటా. సో, మీరు అడిగినట్లు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చాలా వెబ్ డెవలప్‌మెంట్ కంపెనీస్ జీ సూట్ అని ఎందుకు చెప్తాయంటే, జీ సూట్ వాడడం వల్ల ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సుఖంగా ఉంటాం. హ్యాసిల్ ఫ్రీ అనమాట. ఎందుకంటే మీ సెల్‌లో జీమెయిల్ దగ్గరే జీ సూట్ అంటే మీ కంపెనీ మెయిల్ అనమాట. వాటిని యాడ్ చేసుకోవచ్చు. గూగుల్ డ్రైవ్ స్పేస్ వస్తుంది. దీంతో పాటు ఎక్సెల్ ఇవన్నీ ఉంటాయి. సో, కంప్లీట్ మనం జీమెయిల్‌లోనే ప్రతి ఫెసిలిటీ మీద దాన్ని ఎంజాయ్ చేయొచ్చు. సో, ఇక్కడ స్పామ్‌కెళ్తాయి. ఇలాంటి ఇబ్బందులు ఉండవు గాబట్టి ప్రతి కంపెనీ సజెస్ట్ చేస్తూ ఉంటారు. దీని బ్యాక్‌లో వాళ్ళకో రూ. 100 రూ. 200 వస్తది. గానీ జీ సూట్ కాస్ట్‌లీ గాబట్టి ప్రతి ఒక్కరు ఓన్లీ ప్యూర్ నేనెప్పుడో మెయిల్స్ వాడతాను. పెద్దగా మెయిలింగ్ అవసరం లేదు. ఎప్పుడో కంపెనీ మెయిల్స్ ఒక 5 వస్తాయి. లేదా నేను 2, 5 పెడతాను అనుకుంటే, మీరు కొనుక్కున్న వెబ్ హోస్టింగ్ కంపెనీ వాడే ఫ్రీగా మీకు బిజినెస్ ఈమెయిల్స్ ఇస్తారు. సో, యూ కెన్ ఆస్క్ ఎనీ వెబ్ హోస్టింగ్ కంపెనీ కింద రాసుంటుంది. బిజినెస్ మెయిల్స్ ప్రొవైడెడ్ అని చెప్పి. అన్‌లిమిటెడ్ అని కూడా రాసుంటాయి. ఎన్ని మెయిల్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. గానీ మీకు జీ సూట్ ఉన్నంత ఫెసిలిటీస్ లేకపోయినా యూ కెన్ సెండ్, రిసీవ్ ఈమెయిల్స్. అర్థమై ఉంటుంది. లేదు కొంచెం ప్రీమియం ఉండాలి. జీ సూట్ అంత కాస్ట్ పెట్టలేను అనుకున్నప్పుడు జోహో ట్రై చేయొచ్చు. సో, ఈ రకంగా జీ సూట్ వాడాలా? జోహో వాడాలా? లేకపోతే మీ బిజినెస్ వెబ్ హోస్టింగ్ ప్రొవైడర్ ఇచ్చే ఈమెయిల్స్ వాడాలో మీరు డిసైడ్ చేసుకోండి. మరిన్ని టెక్నికల్ టిప్స్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.